కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. చేప పొరటు కూర లేదా చేప చిన్న ముక్కల వేపుడు. కోడిగుడ్డుతో పొరటు కూరని ఎలా చేసుకుంటామో అలాగే చేపను ముక్కగానే కాకుండా వాటిని చిన్న ముక్కలతో చేప పొరటు కూరను కూడా చేసుకోవచ్చు. ఈ వేపుడుకు 1.5 కేజీ బరువు తూగే చేప బాగుంటుంది. ఈ చేపని 10 లేదా 12 ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ఈ వేపుడుని రోహు చేపతో చేసుకుంటే బాగుంటుంది. రోహు చేపని రాహు లేదా తెలుగులో రవ్వ అని కూడా అంటారు. చేపలో ముళ్ళని ఏరడం ఇబ్బంది అనుకునే వాళ్ళు ఒకే ముళ్ళు ఉండే కొరమీను చేపను ముళ్ళు తీసివేయించి ఈ వేపుడికి వాడుకోవచ్చు. చేప పొరటు వేపుడికి కావలసినవి: చేపలు 1.5 కేజీ చేప, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5 లేక 6, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, లవంగాలు 8, ఏలకులు 6, దాల్చిన చెక్క చిన్న ముక్క, కేస్ గరం మసాలా 1 టీ స్పూను, జీరా పౌడర్ 1/2 టీ స్పూను, అల్లం 2 అంగుళాల ముక్క, వెల్లుల్లి 6 లేదా 7 రెబ్బలు, ఉప్పు సరిపోయినంత, కూరకారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, నూనె 3 లేదా 4 గెరిటెలు. చేప పొరటు వేపుడును తయారు చేసే విధానం: మార్కెట్ నుండి తెచ్చుకున్న ఈ చేప ముక్కలకు ఉప్పు, పసుపు, పెరుగును బాగా కలిపి తరువాత శుభ్రంగా మంచినీటితో 2-3 సార్లు కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను సన్నగా తరగాలి. ధనియాలు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్కను నూనె లేకుండా పాన్లో వేయించి వీటికి అల్లం ముక్కలను, వెల్లుల్లి ముక్కలను జత చేసి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని పెట్టి అందులో 2 లేదా 3 చేప ముక్కలను ఒకేసారి వేయించడానికి సరిపడా నూనెను పోయాలి. నూనె కాగిన తరువాత బాణలిలో 2 లేదా 3 చేప ముక్కల చొప్పున ముక్కలనన్నింటినీ వాటి పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి. అలాగని ముక్కను డీప్ ఫ్రై చేయకూడదు. వేగిన ముక్కను గరిటెతో చిదిమితే చక్కగా చితకాలి. ఇలా వేగిన ముక్కలను ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. తరువాత అదే బాణలిలో నూనె లేకుంటే కొద్దిగా నూనెను వేసి నూనె కాగిన తరువాత ఉల్లి ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసి కలియబెట్టాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, వేపుడికి సరిపడా ఉప్పును వేసి కలియబెట్టి కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లి ముక్కలు సగం వేగిన తరువాత ముందుగా వేయించి తయారుగా ఉంచుకున్న చేప ముక్కలను బాణలిలో వేసి కలియబెట్టి కూరలో తడి లేకుండా చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న మసాలాను వేసి ఇంకో 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. చివరగా కేస్ గరం మసాలాను, జీరా పౌడర్ను, కూర కారాన్ని వేసి కూరలో ఉప్పుని సరిచూసుకొని స్టవ్ను కట్టివేసి చేపల వేపుడుని గిన్నెలోకి తీసుకోవాలి. అన్నంలోకి కలుపుకుని తింటే ఈ చేప ముక్కల వేపుడును మళ్ళీ చేసుకుని మీరే తింటారు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.